నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ ఉద్యమాన్ని లేపింది కలం, జనంలో చైతన్యాన్ని రగిలింపజేసింది కవుల గళం. దశాబ్దాల పాటు మన జీవితాల్లో సాహిత్యంపై ఎంతో ప్రభావితం చేసిన, ముద్ర వేసిన గొప్ప గొప్ప కవుల్ని మనం ఈ జూలై నెలలో తప్పకుండా స్మరించుకోవాలి. ఎందుకు అంటే, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన దాశరథి కృష్ణమాచార్యులు పూజ్యులు ఆయన జయంతి జూలై 22. అలాగే మన తెలుగు వారందరికీ గర్వకారణం, జ్ఞానపీఠ అవార్డు తెచ్చిపెట్టిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారిది జూలై 29 జయంతి. సో ఇద్దరు పూజ్యులు, మహానుభావుల జయంతి ఉన్న ఈ జూలై నెలలో మనతో పాటు మన తెలంగాణ తెలుగు కవుల్ని గుర్తు చేయటానికి మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు ప్రముఖ రచయిత, సాహితీవేత్త, అలాగే విమర్శకులు అని చెప్పొచ్చు, ఘనపురం దేవేందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ జయంతి సందర్భంగా నిజంగా మన గొప్ప గొప్ప కవుల్ని స్మరించుకోవటానికి మీరు ఈరోజు స్టూడియోకి రావటం మాకు చాలా సంతోషం. నిజంగా సార్, మీరు కూడా తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా, అలాగే హరిత రచయితల సంఘం అధ్యక్షులుగా ఎంతో ప్రభావవంతమైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి రోజుల్లో రచయితలకు, కవులకు వారి సాహిత్యంతో మార్పు తేవటం అనేది నిజంగా సాధ్యమా? కవి అంటేనే రవిగాంచని చోటును కవిగా చూసేవాడు కవి. కవి అంటేనే ద్రష్ట, ముందు ఏం జరుగుతుందో చెప్పేవాడు. మహాకవి అని దాశరథిని మనం ఎందుకు అంటున్నామంటే, ఆయన నిజామాబాద్ జైల్లో శిక్ష అనుభవించేటప్పుడు ఆ జైలును, జైలు గోడలను, అక్కడి పరిసర ప్రాంతాలను చూసి ఒక మాట అంటాడు. ఇది ఒకప్పుడు ఉత్తి కొండ, తర్వాత రాజులు కట్టుకున్న కోట, ఇప్పుడేమో జైలు. నాలాంటి ఉద్యమకారులను, మంచి వాళ్ళను శిక్షిస్తున్నటువంటి జైలు రేపు ఏ రూపం అవుతుందో. కానీ ఒకటి మాత్రము చెప్పగలను, ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న వాళ్ళే రేపు పాలకులు అవుతారు. ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు చరిత్రలో లేకుండా అన్నాడు. సరిగ్గా ఆయన 1947లో చెప్పిన మాట ఇవాళ నిజమైంది. ఎవరైతే ప్రజలను పీడించారో వాళ్ళు ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ళ చరిత్ర కూడా, వాళ్ళు చరిత్ర గర్భంలో కలిసిపోయారు. మీరు ఒక మంచి మాట గుర్తు చేసినారు సార్. నిజంగా అప్పట్లో నైజాంకి వ్యతిరేకంగా కవితలు రాసినందుకే దాశరథితో పాటుగా ఇంకో 150 మందిని, వట్టికోట ఆలవారు స్వామి లాంటి గొప్ప గొప్ప వాళ్ళని కూడా జైల్లో వేసినారు. అది నిజామాబాద్ జైల్లో, ఆ జైలు గోడల్లో కూడా పళ్ళు తోముకోవడానికి బొగ్గిస్తే ఆ బొగ్గుతో కూడా నిజాంకి వ్యతిరేకంగానే నినాదాలు, కవితలు రాసిన ఒక గొప్ప మహానుభావుడు దాశరథి. అలాంటి జైలు ఉన్న నిజామాబాద్, ముఖ్యంగా వీళ్ళ చరిత్ర మనం ఎందుకు ఇప్పటికీ కూడా బుక్స్లో పాఠాలుగా చెప్పుకోలేకపోతున్నాము? వాటిని ఎందుకు పర్యాటక కేంద్రంగా కానీ, ఒక పోరాట చిహ్నాలుగా కానీ మార్చుకోలేకపోతున్నాము? అదే చాలా శోచనీయం. చాలా సందర్భాలుగా ఈ వాదన బలంగా మేము వినిపిస్తున్నాం. 2006లో నిజామాబాద్ జిల్లా శతాబ్ది ఉత్సవాలు జరిగినాయి. శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు అప్పుడు ఒక రథాన్ని తయారు చేసినాం. ఓకే. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రముఖులందరి యొక్క చిత్రాలు లేదా విగ్రహాలు ఆ రథం మీద పెట్టి మొత్తం జిల్లా అంతా ఊరేగించాలన్నది సంకల్పం. ఆ సందర్భంలో చర్చ జరిగినప్పుడు దాశరథి గారి చిత్రపటాన్ని కూడా ఆ రథం మీద పెట్టినాం. అప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే దాశరథి ఎక్కడో చిన్న గూడూరులో పుట్టిండు, వరంగల్ జిల్లాలో పుట్టిండు. కానీ నిజామును గడగడలాడించే కవిత్వాన్ని అగ్నిధారగా కురిపించింది నిజామాబాద్ జైల్లో. కాబట్టి ఇది తెలంగాణ చరిత్రకు, ఉద్యమాలకు ఒక పునాది లాంటిది. కాబట్టి దీన్ని మనం ఎప్పటికీ కాపాడుకోవాలని చెప్తూనే ఉన్నాము. తర్వాత ఇది ఒక చాలా ప్రత్యేకమైన సందర్భం, దాశరథి గారి శత జయంతి. 1925లో ఆయన పుట్టిండు, ఇది 2025. శత జయంతిని చాలా ఘనంగా చేసుకుంటే అది ముందు తరాలకు స్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పటికీ టైం ఉంది. సంస్థలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించాలి. ప్రభుత్వం అయితే ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించాలి. లేకపోతే ఇంకా శోచనీయ సందర్భాలను మనం ఇట్లా చర్చించుకోవాల్సి వస్తుంది. సందర్భాలంటే ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా దాశరథి తన గళాన్ని, కళాన్ని రెండింటినీ వాడిండ్రు చాలా గట్టిగా. మనం ఇప్పుడు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత పాలకుల తీరుపై అదే రీతిలో విమర్శన అస్త్రాలు కానీ, అదే రీతిలో నిరంకుశ ధోరణులు కానీ, అట్లాంటి పరిస్థితులు కానీ, అట్లా వినిపించే కవులు కానీ ఉన్నారా అసలు? చాలా మంచి ప్రశ్న ఇది.
మంచి ప్రశ్న ఇది, మీరు నాకు వేస్తున్నదే కాదు. మొత్తం కవి అంటేనే ప్రజాపక్షంగా ఉండి పోరాడేవాడు. కవి ఎప్పుడు రాజుపక్షం కాదు, కవి ఎప్పుడు ప్రతిపక్షం కాదు, కవి ఎప్పుడు ప్రజాపక్షం. ప్రజాపక్షంగా ఉన్న కవులు మాత్రమే చరిత్రలో నిలబడతారు. ఇప్పుడు ఉన్నారా లేరా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మనం ఏదైనా చెప్పినాం అనుకోండి, పాయింట్అవుట్ చేసినట్టు అవుతుంది. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. కాబట్టి మీరు వేసిన ప్రశ్న ఏమవుతుందంటే అందరి హృదయాలకు తగులుతుంది, తగిలి వాళ్ళలో ఒక చలనం వస్తుంది, నిజంగా మనం ఏం చేస్తున్నాం అనేది. సో దాశరథి యొక్క వారసత్వాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో కవులు రచయితలు, వాళ్ళు తప్పకుండా ప్రశ్నిస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు, అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తారు. వాళ్ళు మాత్రమే కవులు. దాశరథి రచయితల్లో ప్రస్తుత యువతరానికి కానీ నేటి సమాజంలో ఉన్న యువతకి కానీ చదవాల్సిన రచన అంటే ఏం చెప్తారు సార్? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దాశరథి గారు 20 ఏళ్ళ వయసుకే ఆయన పోరాట పంతాలకు పోయిండు. 20 ఏళ్ళకే, 20 ఏళ్ళు కూడా కాలేదు అప్పటికి. ఆయన ఖమ్మంలో రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఒక కవి సమ్మేళనము సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షన జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, రజాకారులు వాళ్ళ సైనికులంతా ఏం చేస్తారు, అక్కడ షామియాలను తగలబెడతారు. ఓకే, తగలబెట్టేసరికి అంత అల్లకల్లోలం అవుతుంది. అయినా సరే వెనుక షామియానాలు కాలిపోతుంటే ఆ అగ్ని బ్యాక్గ్రౌండ్గా ఈయన తన కవిత్వాన్ని వినిపిస్తాడు. అంటే యువత ఏం చదవాలా అనే దానికన్నా యువత దాశరథి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు యువత ఏమైందంటే కెరీరిస్టులు అవుతున్నారు. అవును, తల్లిదండ్రులే చేస్తున్నారు వాళ్ళని. ఓకే, తర్వాత పాఠశాలలు అట్లాగే చేస్తున్నాయి, కళాశాలలు అట్లాగే చేస్తున్నాయి, ర్యాంకుల వెంబడబడి వాళ్ళు మంచిగా కెరీర్స్ రావాలి అట్లా వస్తున్నాయి. ఇక్కడ సాహిత్యం చదివేది ఎక్కడుంది? ఇప్పుడు చూడండి, చాలా చాలా చోట్ల చూస్తుంటాము, సాహిత్యాన్ని పిల్లలు చదువుతున్నారా అని అంటే వాళ్ళు సాహిత్యం అంటే లేదు. ఇప్పుడు అన్ని వీడియో గేమ్స్, సెల్ ఫోన్లు తీసుకున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు. ఈవెన్ చాలా ఇప్పుడు కాలేజ్ చదివే వాళ్ళు కూడా రీల్స్ వెంబడబడుతున్నారు. కాబట్టి సాహిత్యం వైపు పోవడం లేదు. యూత్ చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి మహానుభావుల యొక్క రచనలు, ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ రచనలు ఇప్పుడు వాళ్ళకు ఫోన్లలో కూడా, వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కనీసం వాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెబితే చదివేటటువంటి అవకాశం వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా, అంటే దాశరథి గారిది అది ఇది చదవాలని కాదు, ఏది చదివినా యువతలో చక్కని మార్పు వస్తుంది. సార్ మీకేది ఇష్టం దాశరథి గారి రచనల్లో? మీకు ఇష్టమైన రచన? దాశరథి గారి రచనలో ఇష్టమైంది అంటే ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, అగ్నిధార. అగ్నిధార నేను గర్వంగా ఎందుకు చెప్పుకుంటా అంటే, అది మా నిజామాబాద్ జైల్లో రాసిండు ఆయన. అక్కడ పెన్ను లేదు, పేపర్ లేదు, రాసి పెట్టింది లేదు, ఆయన మనసులోనే రాసుకున్నాడు, ధారగా గుర్తుపెట్టుకున్నాడు. తెలంగాణ భారతదేశంలో విలీనమైన తర్వాత వాటినన్నింటినీ మళ్ళీ రాసుకున్నాడు ఆయన. అంటే ఎంత చూడండి. తర్వాత ఆయన ఒక పద్యంలో చెప్పుకుంటాడు, ఇక్కడికి నేను వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, శివాజీ పూర్వకాలంలో దాన్ని గుర్రపుశాలగా పెట్టుకున్నాడు. ఓకే, ఆ గుర్రపు యొక్క ఆ గుర్రం చేసేటటువంటి సౌండ్స్ గుర్తొస్తున్నాయి అని చెప్పుకుంటాడు ఆయన. కానీ మాకేమనిపిస్తుంది అంటే, మేము ఆ జైలు పరిసర ప్రాంతాల్లో అడుగు పెడితే ఆ దాశరథి పద్యాల ధార మాకు వినిపిస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరం ఏం చేసామంటే, దాశరథి గారి స్మారక మందిరంగా చేయాలని చెప్పేసి, అంటే ఎవరు ప్రముఖులు వచ్చినా మేము ఆహ్వానించేది, జిల్లాకి ఎవరు వచ్చినా సరే. అయితే అప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది సార్ ఆ ప్లేస్? అదే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే, ఎమ్మెల్సీ కవిత గారు తమ నిధుల నుండి కొంత వెచ్చించి దాశరథి గారి యొక్క విగ్రహాన్ని, వట్టికోట ఆళ్వార్ స్వామి గారి యొక్క విగ్రహాన్ని, తర్వాత సైనికుల విగ్రహాలను చేశారు. ఎందుకనంటే ఒక ఆలోచన ఏంటంటే, దాశరథి బొగ్గు ముక్కతో నా తెలంగాణ కోటి రత్నాల రాస్తుంటాడు, ఆయన కండదండగా వట్టికోట ఆళ్వార్ స్వామి నిలబడి ఉంటాడు, ఆ సైనికులు, నిజాం సైనికులు అక్కడ నిలబడి ఉంటారు. ఆ దృశ్యాన్ని పెట్టాలి అక్కడ. దానికోసం అద్భుతమైన ప్లాన్ చేసినాము. కానీ దురదృష్టం ఏమిటంటే, అంతకు 2 రోజుల నుంచి భయంకరమైన వర్షం. అది ఇనాగ్రేషన్ చేద్దామనేసరికి భయంకరమైన వర్షము. ఆ వర్షంలో అసలు కార్యక్రమం చేయలేని పరిస్థితి. ఇంకా అప్పుడు వాయిదా పడిందంటే అది ఇప్పటి వరకు నోచుకోలేదు. అయితే తర్వాత దాన్ని మేము గమనించింది ఏంటంటే, దాన్ని ప్రభుత్వం వారు చేయాలి. కాబట్టి
మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆల్రెడీ అంతా సిద్ధంగా ఉంది అక్కడ. కొంచెం క్లీన్ చేసి, అంటే అప్పుడు కొన్ని చిన్న చిన్న మరమ్మతులు కూడా చేశారు. కొంచెం క్లీన్ చేసేసి ఈ శత జయంతి వరకైనా సరే పెడితే బాగుంటుంది. తర్వాత అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్లేస్, మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి. అసలు అక్కడికి పోతే మనము ఏదో ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అది నగరం నడిబొడ్డున ఉంటుంది, కానీ అక్కడికి పోతే ఆ నగరపు కాలుష్యపు ఛాయలు ఏమీ ఉండవు. చాలా అద్భుతంగా ఉంటుంది. నెమళ్ళ సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ పక్కనే ఆలయం ఉంటుంది. ఆలయం నుంచి మంచిగా మంత్రాలు వినిపిస్తుంటాయి. ఆ జైలు మట్టి వాసన వస్తుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని గనక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే, మీరు ప్రారంభంలో చెప్పారు, నంబర్ 1 పర్యాటక ప్రాంతం ఇన్ తెలంగాణ అవుతుంది. డెఫినెట్. దానికి ఇప్పుడున్న ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అంటారు. తప్పకుండా. నిజంగా అంటే మీకు ఆ నమ్మకం ఉందా సార్? మనిషి ఆశాజీవి, దాశరథి కూడా ఆశాజీవి. తెలంగాణ ఎట్లయినా సరే నిజాం బంధనాల నుండి విముక్తి కావాలనుకున్నాడు, కొట్లాడిండు, సాధించిండు. మనం కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం కదా, మీరు కూడా అందులో భాగస్వాములు ఉంటారు, సాధించినాం కదా. ఆశావాదంతో ముందుకు పోతాం. ఇవాళ కాకపోయినా రేపు అవుతుంది, కానీ ఈ శత జయంతి సందర్భంగా అయితే ఔచిత్యంగా ఉంటుందని నా భావం. ఓకే, నెక్స్ట్ మనం సింగిరెడ్డి నారాయణ రెడ్డి సార్. విశ్వంభర అనే ఒక రచన, దాన్ని స్ఫూర్తి పొందిన ఎంతోమంది కవులు, సాహిత్యం వైపు అడుగులు వేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇన్స్పైర్ అవ్వటానికి దోహదపడిన కవులంటే ఎవరిని చెప్తారు? ముఖ్యంగా మీరు అనుభవపూర్వకంగా విశ్వంభర గురించి ఒక 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకంటే అది మనకు జ్ఞానపీఠ అవార్డుని తెచ్చిపెట్టిన ఒక రచన, దాని గురించి మీరేం చెప్తారు? విశ్వంభర ఒక గొప్ప కావ్యం. ఎంత గొప్ప కావ్యం అంటే, ఆ విశ్వంభరలో చెప్పేది ఏంటంటే, విశ్వంభరుడు అంటే మనం ఏమనుకుంటాం, విశ్వంభరుడు అంటే ఏ దేవుడు అనుకుంటాం. అవును. నో, విశ్వంభరుడు అంటే మనిషి. ఓకే. మనిషి, భూమి, ఈ రెంటికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. కానీ భూమి ఏం చేస్తుందంటే ఇప్పుడు మంచి చేస్తుంటుంది, కానీ మనిషి మాత్రం అట్లా ఉండలేకపోతుంది. మనిషి కూడా మట్టిలాగా ఉండాలి, ప్రకృతిలో మమేకం కావాలి. మనిషి విశ్వనరుడు కావాలి. ఆయన ఏమంటే, నరుడు ఒకప్పుడు వానరుడు, అవును, నరుడు ఇప్పుడు నిశాచరుడు. నిశాచరుడు. కానీ నరుడు ఏం కావాలి ఇప్పుడు? నరుడు నిశాకరుడు కావాలా. నిశాకరుడు అంటే చీకటిని వెలిగించేవాడు, చీకటిని పారద్రోలు వెలుగు తెచ్చేవాడు. అది సినారె గారు కోరుకున్నది. అది సాధ్యమైనప్పుడు విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠం, ఆ జ్ఞానపీఠాన్ని అందుకున్న సినారె గారికి గొప్ప నివాళి అవుతుంది. చీకటిని వెలుగు వైపు, లేకపోతే చీకటిని తరిమి కొట్టడం అంటే నాకు మళ్ళీ దాశరథి గారి తిమిరంతో సమరం గుర్తుకొస్తుంది. ఆ టైటిల్ కానీ, పుష్పక విమానం కానీ, ఆలోచనలు కానీ, మీరు అన్నట్లు అగ్నిధార, రుద్రవీణ, ముఖ్యంగా మార్పు నా తీర్పు, ఇట్లాంటి రచనలు అప్పుడు ఆ కాలం నుంచి వస్తున్న సాహిత్యం పరంగా ఔత్సాహికులైన మీలాంటి వారి జీవితాల్లో ఎంతో వాటి ముద్ర ఉండుంటుంది. కానీ ఇప్పుడు కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది సాహిత్యం, కొత్త ధోరణులు వస్తున్నాయి, కొత్త రచయితలు కూడా వస్తున్నారు. ఈ మార్పు గురించి ప్రస్తుతం ఏం చెప్తారు మీరు? ఈ రచయితల గురించి కానీ, ఆ మార్పుల గురించి కానీ. అంటే సీరియస్గా రాస్తున్న వాళ్ళను చాలా తక్కువ, 10% ఉంటారు. ఓకే. 90% సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ ఉండదు. ఓకే. అంటే ఏమైపోయింది అంటే, నేను ఈ మాట అనొద్దు కానీ అనాల్సి వస్తుంది. ఏమైపోయిందంటే అవార్డులు, సన్మానాలు కవులను పుట్టిస్తున్నాయి. ఓకే. కవులు ఇప్పుడు అంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కవి పుట్టడం కాదు, కవికి పుట్టుకతోనే లక్షణాలు రావాలి, పుట్టుకతోనే బాండ్ కవి అన్నట్టు. అంటే పుట్టుకతో రావడం అంటే ఆలోచన ధోరణి రావాలన్నట్టు. అసలు కవిత్వం అంటే ఏంది అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంటుంది, ఒక అంశాన్ని ఇచ్చేసి మీరు కవిత్వం రాయండి అని అంటారు. ఇట్స్ నాట్ కవిత్వం, అది కాదు. మనసు స్పందించినప్పుడు, మనలోని భావాలు ఉప్పొంగినప్పుడు, వాటిని మనం అక్షరీకరించినప్పుడు, పేపర్ మీద పెట్టినప్పుడు అది కవిత్వం అవుతుంది. అట్లా కవిత్వం రాసే వాళ్ళు నిలబడతారు. సందర్భ కవులు కూడా కొంతమంది ఉగాది కవులు అంటారు, ఉగాదికి మాత్రమే కవిత్వం రాస్తారు. చాలా మంది ఉంటారు, సందర్భం వచ్చిందంటే నేను రాస్తాను. అది ఎక్కువ జరుగుతుంది. అంటే వాళ్ళలో, అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం 100% అనుకోలేం, కానీ వాళ్ళలో కూడా ఒక 10% రాగలుగుతారు. కాబట్టి మనం ఎంకరేజ్ చేయడమే. అసలు గమ్మతైన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కవులు ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు మీకు ఐడియా ఉండి, మేము ఇప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన మొత్తం అన్ని జిల్లాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించినాం. 2400 మంది కవులు పాల్గొన్నారు. ఇట్స్ అ రికార్డ్. 2400 కవులు మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి. తర్వాత మనం మహాసభలు చేసినప్పుడు కూడా చాలా మంది వచ్చారు. అప్పుడు వచన కవిత్వం నిర్వహించడంలో నేను కూడా భాగస్వామి, నేను ఇందిరా ప్రియదర్శన ఆడిటోరియం. కాబట్టి ఉన్నారు.
నేను చెప్పేది ఏంటంటే సిన్సియర్గా సీరియస్గా రాసే కవులు కావాలి. ఉగాదికి పుట్టుకొస్తున్న కవులు అంటుంటే నాకు ఇంకో మాట అడగాలనిపిస్తుంది. రచయితల సంఘాలని కూడా స్వడబ్బా సంఘాలు, మీరు సొంత డబ్బా కొట్టుకోవటం మినహాయిస్తే అక్కడ నిజానికి ఉపయోగకరంగా ఏం ఉండట్లేదు అనే విమర్శ కూడా ఉంది. మీరు తెలంగాణ రచయితల సంఘం, తెలుగు రచయితల సంఘం, ఇప్పుడు మీరన్న హరిత రచయితల సంఘం అధ్యక్షులుగా ఈ విమర్శల గురించి ఏం చెప్తారు? వాటి వల్ల నిజంగా మీ రచయితల సంఘాల వల్ల జరుగుతున్న ఉపయోగం అంటే ఏంటి? రచయితల సంఘాలు ఎందుకు ఏర్పడతాయి అని అంటే కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వేదికలు ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది, కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే దీర్ఘకాలికంగా కొన్ని పనులు చేస్తుంటాయి. ఓకే. ఇప్పుడు హరిత రచయితల సంఘం ఉంది. మేము ఒకటి మంచి కవిత్వం అని ఒకటి స్టార్ట్ చేశాం. ఓకే. ఎవ్రీ మంత్ కవి సమ్మేళనం నిర్వహిస్తాం. వాళ్ళకి చాలా సీరియస్గా చెప్తాం అన్నట్టు. ఓకే. ప్రమాణాలకు ఉన్నటువంటి కవిత్వం, కాపీ కొట్టని కవిత్వం, ఎవరిని అనుకరించని కవిత్వం, మీరు ప్రతి కవి సమ్మేళనానికి రావాలని లేదు. అట్లా సీరియస్గా రాసిన కవిత్వం ఉంటేనే వచ్చి వినిపించాలి. మంచి కవిత్వం సీరియస్గా, దాని టైటిల్ మంచి కవిత్వం. అది దీర్ఘకాలిక ప్రయోజనం అన్నమాట. దానికి మేము 4 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఏం చేసామంటే ఫిబ్రవరిలో 29 వస్తాయి కదా, ఏ సంవత్సరం వచ్చింది మొన్న 20 లీప్ ఇయర్లో 4 ఇయర్స్ పెట్టుకున్నాం. 4 ఇయర్స్ వరకు ద బెస్ట్. అదొకటి ఏంటంటే మంచి ప్రామాణికమైన కవిత్వం వస్తుంది. ఓకే. తర్వాత కొన్ని పోటీలు నిర్వహిస్తాయి కొన్ని సంస్థలు అవార్డ్స్ ఇస్తాయి. అంటే సంస్థలది తప్పే ఉండదు. సంస్థలు ఎప్పుడు కూడా ఒక వేదిక అవుతాయి. ఆ వేదిక మీద ఏం చేయగలుగుతారా అనేది రచయితల ఇష్టం, కవుల ఇష్టం. అందులో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వచ్చి నిలబడతారు, స్ట్రాంగ్గా లేని వాళ్ళు పోతారు. ఇక స్వడబ్బా అదేదో అన్నారు. స్వడబ్బా అంటే కవిత్వం అంటే పొగడతలు అనుకునే రోజులు ఇవి ఉన్నాయి. కాబట్టి అది పెద్ద విశేషమేమి కాదు, అది సర్వసాధారణం అయిపోయింది. ఓకే. సినిమాల్లో సినారే పాత్ర గురించి, సినీ గేయాల మీద సినారే పాత్ర గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు గోదావరి గట్టు ఉంది, గట్టు మీద సెట్ ఉంది సాంగ్, లేకపోతే గోరింట గూటికే చేరావో చిలక, ఇట్లాంటి సాంగ్స్. అంతేకాదు తెలుగులో మొట్టమొదటి గజల్స్ని రాసింది కూడా సినారే. అది కాదులేండి, దాశరథి గారు కూడా రాశారు. ఓకే. సో ఈ సినిమా వైపు అడుగులు వేయటాన్ని కవులు, అందులో సక్సెస్ని శాతంతో పోల్చమంటే నిజానికి ఇద్దరు సక్సెస్ అయినట్లేనా? సినిమా కవిత్వానికి వన్నె తెచ్చిన ఇద్దరు దాశరథి గారు, సినారే గారు. అంటే సినిమా పాటల్లో సాహిత్యం ఉంది అంటే వీళ్ళ పాటల్లో మనకు కనబడుతుంది. అంటే అంతకుముందు కూడా ఉన్నారులేండి, ఆత్రేయ గారు ఉన్నారు, వేటూరు గారు ఉన్నారు. ఓకే, కానీ వీళ్ళు టాప్ మోస్ట్. ఓకే. సాహిత్యానికి వీళ్ళు వైచారు. సాహిత్యంలో వీళ్ళు మ్యాజిక్లు కూడా చేశారు. ఓకే. ఖుషీ ఖుషీగా నవ్వుతూ, కులాస మాటలు రువ్వుతూ. అసలు తెలుగు భాష పదాలు కావు, కానీ తెలుగు వాళ్ళు హత్తుకున్నటువంటి పాట అది, దాశరథి గారు రాసింది. అలాగే సినారే గారు రాసినటువంటి గులేబా కావలి, అందులోని గులేబా కావలి కథలోని పాట నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని, అది ఎంత అద్భుతమైన పాట అండి. అసలు సినిమా పాటలు ఇంత అంటే ముసలి వాళ్ళ నుంచి బాలల దాకా, పడిచి వాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేసేటటువంటి పాటలు వీళ్ళు రాసినారు. సినిమా చరిత్రలో దాదాపు సినారే గారు ఒక 3000 పాటలు రాసుంటారు, 3000 సాంగ్స్. 1961లో స్టార్ట్ అయింది వారి ప్రస్థానము. 1961-62లో స్టార్ట్ అయింది. అంతకన్నా ఒక సంవత్సరం ముందు దాశరథి గారు. నాకెందుకో దాశరథి కన్నా కూడా సినిమా వైపు ఎక్కువగా మనల్ని హత్తుకుంది సినారే అనిపిస్తుంది సార్, ఏమంటారు? ఎందుకంటే ఆయన రాసిన పాటలు ఆ సంఖ్యలో ఉన్నాయి. ఒకటి అంటే ఇవి ఏంటంటే ఎవరి పాటలు వాళ్ళకు స్పెషల్, వాళ్ళని ఇద్దరిని ఇందులో కంపేర్ చేయలేదు. ఓకే. సినారే గారికి అవకాశాలు చాలా వచ్చినాయి. వీళ్ళిద్దరూ చూస్తే సినారే గారు లౌక్యం తెలిసినటువంటి మనిషి. బాగా చెప్పారు. దాశరథి గారు పాపం అంటే ఆయన 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 మార్గంలో ఆయన పంథాలు వెళ్ళిపోతుంటాడు ఆయన. కాబట్టి సినారే గారు చాలా సక్సెస్ అయినారు. ప్లస్ సినారే గారు ఇంకేంటంటే ఆయన వైడ్గా, అంటే ఒక రంగం అని కాదు, ఆయన అన్ని రంగాల. తర్వాత ఆయన పుట్టడమే 100 ఎకరాల ఆసామికి ఆయన కొడుకు, సిరిసిల్ల అంటే అప్పుడు కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిరిసిల్లాకి వచ్చిందని. అంటే అప్పటి నుంచి ఏమంటారు, గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. కానీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్. అంటే సాహిత్య విషయానికి వస్తే ఆయన చక్కగా పునాదులు వేసుకొని శిఖరాలను కట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. లౌక్యం ఎక్కువ తెలుసు అని అన్నారు మీరు అన్నట్లు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన సినారే గారు ఎక్కువ మానవతా దృక్పథాన్నే చూపించరు. సాహిత్యంలో, రచనలో ఎక్కడ చూసినా ఎక్కువ మానవతా దృక్పథం కనిపిస్తుంది. ఏంటంటారు కారణం? అసలు ఇది ఎట్లా సాధ్యమైందంటారు సార్? అసలు కవి అంటేనే మనిషి. ప్యూర్ మనిషిని ఎక్కడ చూస్తామంటే కవిలో చూస్తాం మనం.
కాబట్టి సినారె గారు కానీ దాశరథి గారు కానీ వాళ్ళలో ఉన్న మానవత్వమే వాళ్ళతో కవిత్వం రాయిస్తుంది. ఉమ్, అంతే కదా, మానవత్వాన్ని మించిన ఉమ్, పురస్కారం కవికేం లేదు. ఓకే. కాబట్టి ఆ పాటలు రాశారు, ఆ కవితలు రాశారు, ఆ రచనలు చేశారు కాబట్టి వాళ్ళు చిరకాలం గుర్తుండిపోతున్నారు. ఇప్పుడే కాదు, ఈ తెలుగు భాష ఉన్నంత వరకు నిజమే, వాళ్ళిద్దరూ సూర్యచంద్రులాగా ఉంటారు. ఒప్పుకోవాల్సిందే. సార్, మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువగా? సాహిత్యం వైపు మీరు అడుగులు వేయడానికి ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసినారు? అంటే వీళ్ళిద్దరిలోనా? వీళ్ళిద్దరు ఓవరాల్గా మీకు ఇష్టమైన కవి అంటే ఎవరు చెప్తారు? ఎవరి రచనలు మీరు ఇష్టపడతారు? చాలా ప్రభావాన్ని చూపిన వాళ్ళలో దాశరథి గారు, జాషువా గారు, జాషువా. సినారే గారు. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి, పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం కాబట్టి ఆ, వీళ్ళ ద్వారానే కదా మనకు తెలిసింది. అవును. తర్వాత ఉన్నత చదువులు చదివినప్పుడు అందరూ కవులు పరిచయం. గోపి గారు, ఓకే. గోపి గారు ఆయన ఏంది నీటి మీద రాసింది, అవును. అది మామూలు కాదు కదా. నాకు తెలిసి ఆయన కూడా జ్ఞానపీఠ రావాలి దానికి. ఉమ్. వీళ్ళంతా తెలుగు నేల గొప్ప గొప్ప వాళ్ళని కన్నది. అవును. మీ మొదటి రచన అంటే రచనలు 9th క్లాస్ నుంచే రచనలు చేయడం స్టార్ట్ అయింది. ఎక్కడ సార్ మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ కలిగింది? ఇట్లా నేను రాయాలి ఆ ఆలోచన, మీరు అన్నారు కదా కదలిక రావాలి మనస్సులో, అది ఎందుకు కలిగింది మీకు? ఎప్పుడు కలిగింది? అయితే మామూలుగా ఒక ఏమంటారు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, ఎగ్జిబిషన్లో కవి సమ్మేళనం జరుగుతుంది, అది విన్నప్పుడు ఒక స్పందన కలిగింది, వాళ్ళతో పాటు రాసినాం. ఉమ్, కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే మనసు స్పందించినప్పుడు రాసేది. ఉమ్, ముఖ్యంగా మన ఎంత మధ్యతరగతి కుటుంబాలు కదా, ఉమ్. బాధ కలిగినప్పుడు రాసుకునేవాళ్ళు. ఒక వ్యాపకం లాగే. ఉమ్, ఎవరికి చెప్పేది కాదు, చూపెట్టేది కాదు, అట్లా రాసుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడాలి అన్నది ఎప్పుడైతే కదిలిందో అప్పుడు పేపర్ మీద పెట్టడము, పత్రికలకు రాయడము అట్లా జరిగింది. బహుశా మలిదశ ఉద్యమం. నందిని సిద్ధారెడ్డి గారు బాగా ఇన్స్పిరేషన్. ఆయన నందిని సిద్ధారెడ్డి గారి కవితలు చదివినప్పుడు అసలు అది అరే నిజంగా ఇట్లా ఉంటుందా అనిపిస్తుంది. మీరు అన్నట్లు నిజమే సార్. మలిదశ ఉద్యమం టైంలో తెలంగాణ సాహిత్యమైన, తెలంగాణ కవులైన వారు వేసిన ముద్ర ఎన్ని ఏండ్లైనా మనం స్మరించుకోవాల్సిందే, గొప్పగా ఫీల్ అవ్వాల్సిందే. మీరు చేసిన సాహిత్య ప్రక్రియ అంటే ఏంటి ఆ టైంలో? నేనప్పుడు నుడుగు పిడుగులు అని ఓకే. తిరుమల శ్రీనివాస్ గారితో కలిసి నుడుగు తీసుకొచ్చాను. పిడుగులు. నుడుగు పిడుగులు అంటే నుడుగు అంటే అక్షరం, పిడుగులు లాంటి అక్షరాలు. అక్షరాలు. తర్వాత ఘన తెలంగాణ అని ఒక పుస్తకం తీసుకొచ్చాం. తర్వాత నిజామాబాద్ కవులందరితో కలిపి కలాల కవాతు అని ఒకటి తీసుకొచ్చాం. బాగుంది. ఇట్లా అంటే చాలా కవి సమ్మేళనాలు అయితే లెక్కలేనని కవి సమ్మేళనం నిర్వహించడం. బహుశా రోజు ఒక కవి సమ్మేళనం అనుకోండి, రోజు ఒక కవి సమ్మేళనం, రోజు ఒక ఊరేగింపు. ముఖ్యంగా యూత్తో మాట్లాడడం, డైట్ కాలేజీలో, ఓకే, జూనియర్ కాలేజెస్లో వెళ్ళి యూత్తో మాట్లాడడం, వాళ్లకు ఈ కవితలకు సంబంధించి గొప్ప గొప్ప ఈ కవులు చెప్పినటువంటి వాక్యాలు చెప్పి, కవితా పంక్తులు చెప్పి వాళ్ళలో ప్రేరణ కలిగించడం, నా తెలంగాణ అనేది వాళ్ళ హృదయాలలో నిక్షిప్తం చేయడానికి చాలా పనులు చేసినాం. ఆ నేపథ్యంలోనే ఏర్పడ్డది హరిదార చేతల సంఘం. ఓకే. కాబట్టి ఇట్లా సాగుతూ వస్తుంది. తర్వాత నేను వేసినటువంటి కవితా సంపుటి ముచ్చట. నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వాళ్ళందరూ, నా అనుభవాలు అన్నీ ముచ్చట రూపంలో వచ్చాయి. మీకు నేను అందజేస్తాను అది పుస్తకం. ఓకే. తర్వాత నేను సంగీత నృత్య రూపకాలు రాస్తాను. ఓకే. నేను రాసినటువంటి సంగీత నృత్య రూపకం తెలంగాణ అవతరణ. అది దాదాపు ఒక 100 స్కూల్స్లో ప్రదర్శితమైంది. తెలంగాణ మూమెంట్ అంతా ఎట్లా నడిచింది అనేది. తర్వాత నేను ఒక శతకం కూడా రాశాను. ఆ శతకం స్పెషాలిటీ ఏంటంటే కవన ఘనుని శతకం. ఓకే. అది సైనికులకు అంకితం ఇచ్చిన కావ్యం. ఓకే. కవన గనులు అంటే కవన ఘనుడు అంటే గణపురం దేవేంద్ర. సో నా పేరు మీద కవన గనుని శతకం అని తీసుకొచ్చాను. సైనికులకు ఎందుకు అంకితం చేస్తున్నారు? సైనికులను మించిన త్యాగమూర్తులు లేరు కదా. ఓకే. సో దానికి దేశభక్తికి సంబంధించి చాలా ఉంటాయి అందులో. అంటే పిల్లలకు మనం దేశభక్తిని చెప్పాలి కదా. శతకం అంటే ఇప్పుడు ఆ 100 కూడా దేశభక్తికి సంబంధించినవే ఉంటాయి. 100% అంటే దేశభక్తి, పిల్లల్లో మంచితనం పెంచడానికి వేసినవి అవి. సో సైనికులకు అంకితం ఇవ్వడం జరిగింది. అది సినారే రచనల్లో మీకు ఇష్టమైంది సార్? సినారే రచనలో ఇష్టమైంది ఇష్టం కాదనేది లేదు. అయితే వ్యక్తిగతంగా వచ్చేసరికి కర్పూర వసంతరాయలు. ఓకే. కర్పూర వసంతరాయలు వింటూ ఉంటే నేను ఇప్పటికీ కూడా అది అట్లా ఆన్ చేసేసుకొని పడుకుంటా. అసలు రొమాన్స్ అంటే అట్లా అబ్బా. మనం ఏదో దాన్ని అట్లా చెప్తుంటాం కానీ అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆ రాజు, ఆయన కొండవీడు రాజు, తర్వాత ఆమె లకుమాదేవి, చాలా అద్భుతం. ఆయన వర్ణన ఆయన మించింది లేదు, చాలా అద్భుతమైన వర్ణన. తర్వాత ఆయన గజల్స్, ఆయన గజల్స్ కూడా ఎప్పుడు వింటుంటాం.
నేనే కాదు మా పిల్లలకు కూడా వినిపిస్తాను. గజల్స్. మాటకు దండం పెడతా, పాటకు దండం పెడతా, పాటను నమ్మిన మనిషికి దండం పెడతా. ఆయన ఏమంటాడంటే, పల్లె నాకు మాటనిచ్చింది, పట్నం నాకు పాటనిచ్చింది, నేను మొత్తం ఈ ప్రపంచానికి సాహిత్యాన్ని ఇస్తున్నాను అంటాడు. సార్, కవిత్వం, విమర్శ, ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ సంతృప్తినిస్తుంది? కవిత్వమే. కవిత్వమే. కవిత్వం చదివితే అనుభూతి కలుగుతుంది. ఓకే. విమర్శ చెయ్యాలి అని అంటే ఏం చేయాలా, దాన్ని ఆపరేషన్ చేయాలి. కవిత్వం ఓకే. అంటే ఆపరేషన్ చేయడం మంచిదే, ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మంచిదే, కానీ ఆస్వాదన దానికన్నా గొప్పది. ఓకే. అందుకే కవిత్వమే ఇష్టం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు మారుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా పుణ్యమా అని సాహిత్యం పరంగా అయితే చాలా మార్పులు వస్తున్నాయి. ఇట్లాంటి రోజుల్లో ఆ మార్పులకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు అంటే ఒక రచయితల సంఘం అధ్యక్షులుగా ఏం చెప్తారు? అంటే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్తో వాడుకున్నప్పుడు మాత్రమే సాహిత్యానికి ఉపయోగపడుతుంది. ఓకే. నెగిటివ్తో వాడుకున్నప్పుడు మాత్రమే ఉపయోగం. ఓకే. కాబట్టి ఏదైనా సరే మంచి కావాలి, మంచి చెయ్యాలి అని అంటే ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అటువైపు ప్రయాణం చేస్తున్నప్పుడే కరెక్ట్. కానీ అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే. మీరు ఎవరు వాట్సాప్లు తీసినా, ఎవరు ఫేస్బుక్లు తీసినా, ఇవి మంచిగా కనబడితే నెట్టేస్తాడు పక్కకి నెట్టేసి వాడికి ఆ క్షణంలో ఏది ఎంటర్టైన్మెంట్స్ అది చూస్తాడు. కాబట్టి సాహిత్యానికి పెద్ద దోహదపడుతున్నాయని నేనేమీ అనుకోను. కానీ మంచి సాహిత్యం కావాలనుకున్న వాళ్ళు మాత్రం సోషల్ మీడియాని బాగా మరీ ఉపయోగించుకుంటున్నారు. అవును, నిజమే అది. ఇప్పుడు నేను ఏదన్నా మీటింగ్కి పోవాలనుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడాలనుకోండి, ఇప్పుడు అన్నమయ్య గురించి మాట్లాడాలి, కారులో పోతున్నప్పుడు ఆ అన్నమయ్యకి సంబంధించిన వీడియోస్ అన్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు, లేదన్నా వెబ్సైట్లో తీసుకొని చూసుకుంటూ అట్లా వాడుకున్న వాళ్ళకి సాహిత్యం అద్భుతంగా ఉపయోగం. కానీ ఇప్పుడు ట్రెండ్ లేదనుకుంటున్నాను. జనరల్గా ఒక కవికి మరొక కవి ప్రభావం ఒక కవి మీద తప్పకుండా ఉంటుంది అంటారు. సో సినారేకి సంబంధించి ఎవరి ప్రభావం ఉండి ఉంటుంది సార్? సినారే ఆయన్నే వచ్చి చెప్పాలి. బహుశా ఆనాటి సమాజం అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన పుట్టిన టైం సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆయన చూసుంటాడు. అది ఆయన మీద ప్రభావం. దాశరథి గారి మీద కూడా అదే, ఆయనైతే పాల్గొన్నాడు ప్రత్యక్షంగా, దాశరథి గారు. సో ఆనాటి పాలకులు, ప్రజలు పడుతున్నటువంటి వేదన, ఇవి వాళ్ళను మార్చుంటాయి. సినారే గారు నిజంగా ఆయన ఎంత సౌజన్యశీలి అంటే, వ్యక్తిగతంగా కూడా ఆయన దగ్గర చదవాలా అని కోరిక ఉండేది. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నాదంతా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే. సాహిత్యమైన డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూరం నుంచి ఆయన చూడడం. ఓకే. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, అభిలాష అని ఒక నర్తకిమని, ఓకే, ఆమె గురువు దేవులపల్లి ప్రశాంత్ కుమార్ గారని చాలా గొప్ప గురువు, ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆవిడ నర్తకి. ఆమె అరంగేట్రం కార్యక్రమానికి సినారే గారు గెస్ట్. నన్ను వ్యాఖ్యాతగా పిలిచారు. వ్యాఖ్యాతగా పిలిచినారు, కానీ సినారే గారు వస్తున్నారు అంటే ఎక్కడలే ఆనందం అన్నట్టు. సినారే గారు గొప్ప వ్యాఖ్యాత, అసలు వ్యాఖ్యానం అంటే ఎట్లుండాలో ఆయనను చూసే నేర్చుకుంటున్నాం. ఆయన సభకు వ్యాఖ్యానం చాలా హ్యాపీ అనిపించింది. అయితే నాట్య ప్రదర్శన ప్రారంభమైంది. సినారే గారు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నా. నాట్య ప్రదర్శనలు కొన్ని మధ్యలో ఆయన వచ్చి కింద కూర్చొని మొత్తం ఆశాంతం వింటున్నారు, చూస్తున్నారు. నేను చెప్పేది వింటున్నారు, తను చేసేది చూస్తున్నారు. నాకు కూడా చాలా సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం. ప్రదర్శన అయిపోయింది, సభా కార్యక్రమం ప్రారంభం. సినారే గారిని వేదిక మీదకి ఆహ్వానించిన. ఆయన వచ్చారు పైకి, రవీంద్ర భారతిలో వచ్చి కూర్చున్నారు, స్టేజ్ మీద వచ్చి కూర్చున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా వచ్చి కూర్చున్నారు. నన్ను పిలిచాడు, ఇలా రా అన్నాడు. కాళ్ళు చేతులు వణికినాను, అంత పెద్ద మనిషి అట్లా పిలిచాడు, సింహంలాగా ఇలా రా. చూడడానికి గాంభీర్యంగానే ఉంటారు. సార్ చెప్పండి సార్, ఈ సభకు అధ్యక్షుడు ఎవరు అన్నాడు. ఆయన ముఖ్య అతిథి. అధ్యక్షుడు ఎవరు అంటే, అధ్యక్షుడు లేరు సార్ అన్న. ఎందుకు భయపడుతున్నాడు, వెళ్ళు అన్నాడు. మైక్ తీసుకున్నాడు, మైక్ తీసుకొని ఆ పక్క ఆయన అడిగినట్టు, ఆయన పేరేంటి అని అడిగాడు. ఘనపురం దేవేందర్. ఘనపురం దేవేందర్ వ్యాఖ్యానం చేస్తున్న సభకు అధ్యక్షుడు అవసరం లేదు అని ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. నిజంగా చెప్తున్నా కదా, అసలు వారం 10 రోజులు నేను మనిషిని కాలే. అవును, నిజమే. అది ఎంత గొప్ప ప్రశంస అంటే, నాకు కూడా చెప్తుంటేనే కాళ్ళ మీద పడిపోయినా. ఆయన చేతుల మీద సన్మానం కూడా జరిగింది నాకు ఆ రోజు. కాళ్ళ మీద పడిపోయినా. అంటే ఎంత అద్భుతంగా ప్రోత్సాహాన్ని అందిస్తాడు ఆయన. తర్వాత నేను కవనఘనుని శతకం అని చెప్పాను కదా, దానికి వారు ముందు మాట కూడా రాశారు. అదృష్టవంతుడు, ఆశీర్వాదం నాకు చాలా చాలా. అసలు
సారస్వత పరిషత్కి ఇప్పటికీ పోయి ఆయన కూర్చుండే కుర్చీకి దండం పెట్టుకొని వస్తాను ఎప్పుడైనా పోతే. ఓకే. చాలా గ్రేట్ పర్సన్. అంటే కొత్త వాళ్ళని ఎంత ఉత్సాహపరుస్తారు అనేది ఈ ఎంత ఉదాహరణ. గొప్ప మాట అసలు. అవును. I can't. ఎప్పుడు కూడా అసలు మర్చిపోలేనటువంటి మాట. నేను నెక్స్ట్ పుస్తకానికి ఆ పుస్తకం ఇంకా డైలాగ్ పెట్టుకున్నాను నేను. ఓకే. సినారే గారు నన్ను ఇలా అభినందించారని పెట్టుకున్నాను. ఓకే. అది నాకు జ్ఞానపీఠానికన్నా ఎక్కువ. అవును. సరే, ఇంకా సినారే సంబంధించి మీకు గుర్తుండిపోయిన ఇంకా ఏవైనా అనుభవాలు ఉన్నాయా? అయితే మా దగ్గర చందన్ రావు గారు ఉన్నారండి సామాన్లు. చందన నా హృదయ నందన అని పిలిచేంత చనువు సినారే గారు. ఆయన మాకు చిన్నప్పటి నుంచి సినారే గారు అని చెప్పేది చందన్ రావు గారు. ఓకే. అట్లా సినారే గారి గురించి బాగా తెలుసుకున్నాం. ఇంకా చాలా సభల్లో కలిసాము. ఆయన ముందు కవిత్వాన్ని వినిపించినాము. మా దగ్గర 2-3 సందర్భాల్లో వారు వచ్చారు. ఇందూరు ఉత్సవాలు జరిగినప్పుడు వచ్చారు. చాలా సందర్భాల్లో వచ్చారు. కానీ నాకు ఇప్పటికీ కూడా బాధ ఏంటంటే సార్ చెప్పే పాఠాన్ని నేను తరగతి గదిలో వినలేకపోయినారు. ఓకే. సరే, సినారే గురించి చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. నిజంగా మీరు అదృష్టవంతులు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాగే దాశరథి గారి విషయానికి వస్తే మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ వారి గజల్స్ని దాశరథి గారు తెలుగులోకి అనువదించారు. ఆ గజల్స్లో మీకు నచ్చింది ఏమైనా చెప్పగలరా? గజల్స్, రుబాయిలు అవి అనువాదం చేశారు. నేను పీజీలో చదువుకున్నది ఇప్పటికీ గాలిబ్ గజల్స్. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, ఎంతటి తీయని పెదవులే ఇంతినీవి. గాలిబ్ గారు రాసిందని తెలుగులో తర్జుమా చేస్తాడు. ఎంతటి తీయని పెదవులే ఇంతినీవి అంటే ఎదురు కూర్చున్న వాళ్ళు బట్టి కొడతారు. వెంటనే ఏమంటాడంటే ఎంతని తీయని పెదవులే ఇంతినీవి తిట్టుచున్నను తీపి కురియుచుండు అంటాడు. అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతం అసలు. అదేమనిపిస్తుంది అంటే మనకు గాలిబ్ గారి ఆ గజల్ని అనువదించారా లేదా ఆయన సొంతంగా రాసారా అనేది మనకు అనిపిస్తుంది. చాలా అద్భుతం. అట్లాంటివి మనకు 2-3 కూడా కనబడుతుంటాయి. కత్తి చేతలేక కథనమ్ము జరిపేడి, కత్తి చేతలేక కథనమ్ము జరిపేడి ఇంతికెవ్వడు అసూలీయకుండు అంటాడు. కత్తి లేకుండా యుద్ధం చేసే లేడీ విషయంలో ప్రాణాలు ఇచ్చేస్తాడు అంతే. కత్తి లేకుండా యుద్ధం చేసే తర్వాత ఆయన పాపం గాలిబ్ గారి ఆయన ఊహనిన తెలుగులో ఎంత బాగా చెప్తాడంటే, నేను మరణింపనామె చింతింపదొడిగే, నేను మరణింప ఆమె చింతింపదొడిగే, ఎంత తొందరగా కరుణించే నన్ను. దేవుడా, ఆయన చనిపోతే ఆమె బాధపడుతుందట. బాధపడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే చనిపోయినాక, అబ్బా ఎంత తొందరగా కరుణించింది నన్ను. చనిపోయి కూడా. అట్లాంటి నిజంగా గజల్స్ భలే ఉంటాయి కదా సార్. అంతే కదా, అసలు వేదనలోంచి పుట్టింది. అవును. తర్వాత ఆయన ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు కాబట్టి ఆయన కవిత్వంలో కూడా ఉర్దూ వచ్చింది. సార్, నిజానికి ఉర్దూ అంటే గుర్తొచ్చింది. దాశరథి గారు ఈ తెలుగుతో పాటు ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం 3 భాషల మీద ఎంతో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు తెలుగు సాహిత్యానికి వచ్చేసరికి నిజానికి ఆ ప్రావీణ్యత ఈ 3 వల్ల ఏమన్నా తగ్గింది అనుకోవచ్చా మనము? నిజానికి ఆ పరిస్థితే లేదంటారా? ఎందుకంటే 4 భాషల్లో ఈ రేంజ్ ప్రావీణ్యం అంటే ఇక్కడ ఎంతో కొంత మనకు కొరత ఏర్పడింది అన్న ఫీలింగ్ ఏమైనా ఉంటుందా మీకు కవులకి? ఇంకా పెరిగిందంటారా? ఇంకా పెరిగింది. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అది ఆ భాషలో చెప్తేనే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఆయన నిజాం పైన ఒకటి రాస్తాడు, దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు. ఇప్పుడు ఈ దగాకోరు బటాచోరు అనే ఉర్దూ పదాలు. ఓకే. అట్లా తిడితేనే అర్థమైంది. ఓకే. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి నిక్కిన దుర్మార్గమంతా నీ బాధ్యత దిగిపోవోయ్ తెగిపోయోవోయ్ ఇదే మాట పదే పదే అనేస్తా. అంటే ఆయన ఆ పదాలను ఎందుకు ఉపయోగించిండు అంటే నిజాంకి అర్థం కావాలని తిట్టాలని ఉపయోగించిండు. ఆయన ఉపయోగించిన చాలా ఉర్దూ పదాలు సందర్భోచితంగా ఉంటాయి. ఆయన ఉర్దూ, పారసీ బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. తర్వాత దాశరథి అంటే 2టికి ఫేమస్, శృంగారము, అంగారం. శృంగారం రాయడానికి ఆయన మీద ప్రభావం గాలిబ్ గీతాలైతే, ఓకే, అంగారం అంటే అగ్గి పుట్టించడం ఆ ప్రభావం కూడా సారేజాన్ సచ్చ రాసింది మొహమ్మద్.
ఆ అంగారం అంత ఒక వర్షంలాగా కురిపించడానికి కారణం ఏంటంటే మొహమ్మద్ ఇక్బాల్ గారు. ఓకే. సో ఆ ఇద్దరి వారసత్వాన్ని తీసుకున్నాడు ఆయన. అంటే ఆయన ఇంకో మాట కూడా అంటాడు, కులాలు వద్దు, మతాలు వద్దు, మానవత్వం కావాలంటాడు ఆయన. మంచి ఎక్కడైనా సరే గ్రహించమంటాడు. అందుకే గాలిబ్ నుంచి తర్వాత మొహమ్మద్ ఇక్బాల్ గారి నుంచి ఇవన్నీ గ్రహించినటువంటి ఒక మానవతావాది దాశరథి. ఇక సినారే గారి గురించి వస్తే ఆయన పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. శివరంజని రాగం, శివరంజని ఆ సినిమా కోసం అయితే ఆ హీరోయిన్ పొగుడుతున్నాడా, ఆ రాగాన్ని పొగుడుతున్నాడా అనేది మనకు అర్థం కాదు. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. శివరంజని రాగం పేరు, రాగాన్ని పొగిడిండు. శివరంజని హీరోయిన్, హీరోయిన్ కూడా పొగిడాడు. శ్లేషలు చాలా అద్భుతంగా వేస్తాడు ఆయన. తర్వాత అమ్మదనం గురించి చెప్తాడు, చాలా గొప్పగా చెప్తాడు. కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. ఎంత గొప్ప మాట అండి. అంటే కన్న తల్లే అమ్మలాగా కాదు, అమ్మతనమున్న ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మ లాంటిది అని చాలా గొప్పగా చెప్తాడు ఆయన. తర్వాత ఆయన శ్రీనాథుడు గుర్తొస్తాడు మనకు. ఎవరు, సినారే గారిని చూస్తే శ్రీనాథుడు చనిపోయేటప్పుడు ఆయన ప్రాయోపవేశం చేస్తాడు అన్నట్టు. అంటే నీటిలోకి వెళ్ళిపోతాడు ఆయన. రెడ్డి రాజుల పాలన తర్వాత ఒడ్డె రాజుల పాలనకు వస్తారు. వాళ్ళకు ఈ సాహిత్యము అంత ఈ వాసనలేవి గిట్టవు, ఆయన చాలా కష్టపెడుతుంటారు. రెడ్డి రాజుల పాలనలో ఆయనకు అగ్రహారాలు భూములు ఇచ్చి చాలా అద్భుతంగా చూసుకున్నారు ఆయన. ఆ రోజులో ఆయన కస్తూరి పరిమళాలు రాసుకునేవాడు. కస్తూరి అంటే కాస్ట్లీ సుగంధ ద్రవ్యం, బంగారం కన్నా ప్లాటినం కన్నా కాస్ట్లీ సుగంధ ద్రవ్యం. అట్లా బతికిన వాడు పరిపాలకులు చేంజ్ కాగానే పాపం ఆయన చాలా కష్టాలు పడతాడు. చనిపోయేటప్పుడు కూడా ఆయన ఎంత గ్రాండ్గా పోతాడంటే, దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనగా ఏగుతున్నాడు శ్రీనాథుడు అమరపురికి. అంటే తనకన్నా ముందు చనిపోయినటువంటి కవులు స్వర్గంలో ఉన్నారు, శ్రీనాథుడు అక్కడికి వస్తున్నారంటే భయపడుతున్నారట. అబ్బా శ్రీనాథుడు వస్తున్నాడు రా, మాకు ప్రాబ్లం అని అట్లా చెప్పుకున్నాడు. డాక్టర్ సినారే కూడా ఏమంటాడంటే, రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు. వపు అంటే శరీరం, కానీ రాసుడు మాత్రం వీడు అంటాడు. నిజంగా ఎంత గొప్ప మాటలు, ఎంత నిజంగా సార్. కవులు తమ కలంతో అగ్నిని పుట్టించగలరు, అమృతాన్ని కురిపించగలరు. చాలా గొప్ప చెప్పినమ్మా. ఈ మాటలకి నిజంగా నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు ఉదాహరణ అంటే మనం ఈరోజు స్మరించుకున్న ఇద్దరు కవులు కూడా. నిజంగా వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మాకు ఈ మాత్రం సమయం మీరు కేటాయించారు పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం. చివరి ప్రశ్న సార్, ఇప్పుడున్న సాహిత్యం పరంగా ఇప్పుడు వచ్చే కొత్త కవులకు కానీ సాహితీవేత్తలకు కానీ మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? అయితే దానికన్నా ముందు ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. దాశరథి గారు 1972లో ఆయనను జాతీయ కవిగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించారు. అది ఒక తెలుగు కవికి దక్కినటువంటి గొప్ప గౌరవం. అది మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిందే. అప్పుడు ఇందిరాగాంధీ గారు గుర్తించినటువంటి జాతీయ కవికి మన దగ్గర కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ శత జయంతి వేళ ఆ గుర్తింపును మరింత గొప్పగా చేయాలని నాకైతే నిజానికి నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. వట్టికోట ఆళ్వారు స్వామి లాంటి వాళ్ళు, దాశరథి లాంటి వాళ్ళు జైలు జీవితం గడిపిండ్రు, మనకు ఎంతో మార్గదర్శకులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా. అట్లాంటి ఒక ప్రదేశాన్ని పోరాట చిహ్నంగా మంచిగా అందరూ వచ్చి పర్యాటక కేంద్రంగా చూసేలాగా దాన్ని త్వరితగతిన తీర్చిదిద్దాలని పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా నేను కూడా ఒక ఎంఏ తెలుగు స్టూడెంట్గా కోరుకుంటున్నాను సార్. గ్రేట్. ఈరోజు మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా పల్లవి టీవీ కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇంకో చిన్న విషయం, వట్టికోట గారికి దాశరథి గారికి ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారా. ఓకే. ఈయన ఏం చేస్తుండే, పద్యం చెబుతుండే. ఎవరు పద్యం గట్టి చెప్పేస్తుండే, దాశరథి గారు. వట్టికోట గారు ఏం చేస్తుండే, ఆ బొగ్గుతోటి గోడ మీద రాస్తుండే. ప్రతిరోజు రాసేది. ప్రతిరోజు ఆ పద్యాన్ని ఆయన వాడితే మిగిలిన 150 మంది ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు అన్నట్టు. అలా ఆ ఇన్సిడెంట్ జరగగానే వాళ్ళు భటులు రావాలి, వట్టికోటను తీసుకుపోవాలి, కొట్టాలి, బాగా చిత్రహింసలు పెట్టిందంట. అయితే కూడా మానలేదంట. అయితే ఈయన రాస్తాడు, ఓరి నిజాము పిశాచమ కానరాడు నిలుమోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని పద్యాన్ని రాస్తాడు. ఇదే పద్యం మీద గోడ మీద రాస్తాడు. సేమ్ షరామామూలు అందరితో అనిపిస్తాడు. ఈయనను తీసుకుపోయి కొడతారు. దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు దాశరథితో అంటాడు అన్నట్టు ఈయన వట్టికోట, దాశరథి నువ్వు ఇన్ని పద్యాలు రాసినావు కదా, అన్నిటికన్నా గొప్ప పద్యం ఇదేనయ్యా అంటాడు. ఎందుకు అట్లా అంటున్నావంటే రోజటి కన్నా ఎక్కువ దెబ్బలు పడ్డాయి నాకు అంటాడు. అంటే ఆ దెబ్బలను కూడా అసలు ఉద్యమ స్ఫూర్తి అది చాలా గ్రేట్. వట్టికోట గారు వాళ్ళిద్దరూ నిజామాబాద్లో ఉట్టకపోయినప్పటికీ ఆ జైలు అంటే అది చరిత్రలో జరగకూడనిది కానీ జరిగింది. కానీ నిజామాబాద్కు ఒక సాహిత్యపరంగా ఒక స్ఫూర్తిని మాత్రం ఇవ్వగలిగింది. మీరు అన్నట్టు డెఫినెట్గా అదొక స్మారక చిహ్నంగా, దాశరథి వట్టికోట ఆళ్వార్ల స్మారక చిహ్నంగా దాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, అదే కోరుకుందాం సార్. పల్లవి టీవీ తరపున మేము కూడా మనస్ఫూర్తిగా ఈ మార్పులు మాత్రం రావాలి. ఖచ్చితంగా ఈ గలం కూడా, మీ గలం కూడా ప్రభుత్వం వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.